హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదైతే నేను బ్లౌజ్కి వర్క్ అయితే చేశానండి. సారీ వచ్చి తక్కువ రేట్లోనే ఉంది. సో నేను బయటకి ఇవ్వడం నాకు ఇష్టం లేక నేనే వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఇదంతా కూడా మిషన్ మీద చేశానని చెప్పాను కదండి. వర్క్ అనేది ఇలా మిషన్ మీద చేసిన తర్వాత అదే థ్రెడ్ తీసుకుని ఇక్కడ సారీలో వచ్చిన కలర్స్ని యూజ్ చేశానండి. నేను ఇదే థ్రెడ్ తీసుకుని ఇలా మిర్రర్ అయితే స్టిచ్ చేశానండి. తర్వాత కాడకుట్టు అయితే వేసాను. ఇలా అయితే రెడీ చేశానండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. వీడియోస్ పెద్ద ఎవరో చూడట్లేదండి. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే షార్ట్ అయితే అందరూ చూస్తారండి, చాలా వరకు క్లిక్ అవుతుంది. కానీ వీడియో అయితే మాత్రం ఎక్కువగా చూడట్లేదండి. మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందండి. మీరు లైక్ చేయడం వల్ల కూడా వేరే వాళ్ళు అయితే మన ఛానల్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉందండి. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. ఇలా అయితే నేను స్టిచ్ చేశాను. దీని మీద శారీ కూడా చూపిస్తానండి ఎలా ఉన్నదనేది. ఇదిగోండి శారీ అయితే ఇలా వచ్చిందన్నమాట. సో ఇందులో ఉన్న కలర్స్ తీసుకున్నాను అనమాట నేను. ఇందులో ఎక్కువగా ఆరెంజ్ అంటే మీకు పింక్ టైప్లో కనిపిస్తుంది. ఆరెంజ్ అండ్ లైట్ గ్రీన్ అండి ఇది. ఈ కలర్స్ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకుని బ్లౌజ్ అయితే ఇచ్చారు కదండి. అందుకని చెప్పి నేను ఇట్లాగా దీన్ని అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే ఎలా చేయాలో ఒకసారి చూపిస్తానండి నేను. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇది స్టిచ్చింగ్ అనేది ఎలా చేశానని చూపిస్తానండి. దీనికి కావాల్సిన అయితే థ్రెడ్స్ అండి. ఇలా మన దగ్గర ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ ఉంటాయి కదా, సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇదైతే కొంచెం జెరీ టైప్లో వచ్చిందండి. అంటే గోల్డ్ కూడా కలిసిందన్నమాట ఇందులో. మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియట్లేదు కానీ ఇలా కలిసిందన్నమాట. ఇది థ్రెడ్ అయితే ఈ 2 థ్రెడ్లు తీసుకున్నానండి. తీసుకున్నాక ఎక్కడైతే మిర్రర్ స్టిచ్ చేశాను కదండి, సో ఈ మిర్రర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ని 6 వరుసల్లో వచ్చేలా చూసుకున్నామండి. అంటే 3 వరుసలు ఎక్కించాలి, 6 వరుసలు అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని మనం కాడకుట్టు అయితే కుట్టేసుకోవాలన్నమాట. మనం వర్కులు చేసేటప్పుడు బయటకు ఇవ్వడానికి కూడా చాలా అమౌంట్ అయితే మనం పే చేయాలి కదండి వాళ్ళకి. అందుకని ఇంట్లో మనం ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇలా కాడకుట్టు ఏంటంటే ఒకవైపు వచ్చేలాగా, అంటే లెఫ్ట్ వైపు మనం ఇలా లాక్కుంటూ కూడా ఈ వర్క్ అయితే వచ్చేలా చేసుకోవాలన్నమాట. ఇలా చూసారు కదా, ఇలా చేసుకోవాలి. ఇది ఏంటంటే ట్రయాంగిల్ షేప్ ఇచ్చాను కదండి, అందుకని చెప్పి మనకి ఇది కుట్టడానికి కూడా ఈజీయేనండి. నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోక అందరికీ వైరల్ ఫీవర్స్ కదండి బయట, అందువల్ల కొంచెం ఆలస్యం చేశాను అంతే తప్ప ఏమీ కాదు. ఇదిగోండి మన బ్లౌజ్ కూడా పెట్టారు కదండి, స్టిచ్చింగ్ చేసింది నేను బ్లౌజు. అది కూడా నేనే స్టిచ్ చేసుకుంటుంటానండి, నేనే వర్క్ చేస్తూ ఉంటాను చాలా వరకు. ఇప్పుడు ఇలా చేశాను కదండి, దీన్ని ఇలా మనం ఈ నీడిల్ని దించేసుకోవాలి. ఇలా దించేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా మన వైపుకి వచ్చేలా తిప్పుకోవాలన్నమాట. ఇక్కడ ఏం కాదు, జస్ట్ తిప్పుకోవడం అనేది జరుగుతుంది, ఏమీ కాదు. ఇది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఎక్కడైతే మనం నీడిల్ దించామో ఆ పక్క నుంచి మళ్ళీ ఇలాగే మనం లెఫ్ట్ వైపే కదా కుట్టుకుంటూ వస్తున్నాము, అలానే లెఫ్ట్ వైపు కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఈ థ్రెడ్స్ ఏంటంటే చిక్కులు పడుతూ ఉంటాయి మధ్య మధ్యలో, జస్ట్ పడకుండానే చూసుకుంటూ స్టిచ్ చేసేయాలన్నమాట. ఇలా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇలా అన్నమాట. నా దగ్గరున్న మిషన్తోనే నేను ఇలా చేస్తున్నానండి. నా దగ్గర ఉంది చెప్పాను కదా, మిషన్ చూపిస్తూ ఉంటాను. ఆ మిషన్ తోటే మనం ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. అంటే ఈజీగా అయిపోతుందని చెప్పని నేను ఇలా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. కానీ ఇది వేసుకుంటే మాత్రం చక్కగా బయట వర్క్ చేయించినట్టుగానే ఉంటుందండి, బాగుంటుంది కూడా. కుట్టి చూపించేస్తాను. ఇలా అయితే కుట్టేసామండి. ఇదిగోండి ట్రయాంగిల్ షేప్ అయితే వచ్చేసింది కదా. ఈ నీడిల్ని ఇలా దించేసి వెనక్కి మనం వేసేసుకోవచ్చు. ముడి వేసేసుకుని కుట్టేసుకోవాలన్నమాట. ఇలా ముడైతే వేసేసేయాలి వెనక్కి. అంటే దారాలనే ఉంటాయి కదండి, కొంచెం మనకి అవి కట్ చేసేసుకుంటాం అన్నమాట. ఇలా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మిర్రర్ తీసుకోవాలి. దీనికి వెనుక గమ్ అనేది అప్లై చేసేసాను. చూసారు కదా, గమ్ అప్లై చేసేసాను. అప్లై చేసేసి మధ్యలో బేస్ ఉంటుంది కదా, దాన్ని చూసుకుని ఇలాగ గమ్ అనేది అంటించేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ మిర్రర్కి అంటించేసుకోవాలి. అంటే ఇది ఏంటంటే కొంచెం ఆరిన తర్వాత మనమైతే స్టిచ్ చేసుకోవచ్చండి.
తర్వాత మన దగ్గర ఉన్న ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని మనం సూదిలోకి అయితే ఎక్కించుకోవాలండి. ఇదేంటంటే 2 పేటలు ఎక్కించానండి, అంటే మొత్తం 4 పేటలు వస్తుందన్నమాట. దీన్ని ఎక్కించుకున్న తర్వాత ఈజీయేనండి, కుడితే కుట్లు బాగానే ఉంటాయి. కొన్ని కష్టంగా అనిపిస్తాయి తప్ప మనం సింపుల్గా కుడితే ఓకే. ఇదిగోండి ఇట్లా, ఇది ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ నీడిల్ మనం ఇలా కింద నుంచి మనం ఇలా ఒకసారి తీసుకుని మనం ఎక్కడైతే నీడిల్ తీసామో మళ్ళీ దాని ఎదురుగానే ఇలా కింద నుంచి లాగాలన్నమాట. అంటే ఇలా లాగడం వల్ల ఏంటంటే ఈ మిర్రర్ని నొక్కి పెడుతుంది అన్నమాట దారం. చూసారు కదా, ఇలా నొక్కి పెడుతుంది. ఇలానే మొత్తం మనం కుట్టుకుంటూ వెళ్ళాలండి, ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. మనం సొంతంగా కుట్టుకుంటే అదొక తృప్తి కదండి, మన చేతులతో కుట్టుకుంటే. అందుకనే నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట, నాకు వచ్చిన ఐడియాస్తో. నేను నెమ్మదిగా స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవడానికి చాలా వరకు టైం పట్టిందండి కొద్దిగానే. తర్వాత అనుకున్నాను కుట్టగలను నేను అని ఒక ఒపీనియన్ వచ్చింది నాకు. అందుకని కుట్టడం అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. బయట అయితే వేలల్లో తీసుకుంటారండి వర్కులు చేయడానికి, ఇలా తీసుకుంటారు అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ నీడిల్ని కొంచెం మళ్ళీ సగం వచ్చే వరకు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ చేసుకుంటూ ఈ గమ్ము అంటుకుంటుంది కాబట్టి మిర్రర్ అయితే ఊడిపోదండి. అందులోకి మనం అటు ఇటు థ్రెడ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాం కదండి, కాబట్టి ఈ మిర్రర్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇదైతే ఇందులో ఇంకా రకాలు ఉంటాయి కదండి, రౌండ్ వస్తాయి, ప్లస్ ట్రయాంగిల్ షేప్ వస్తాయి, ఇలా రకరకాలుగా వస్తున్నాయండి మిర్రర్స్ ఇప్పుడు. అంటే ఇలా కుట్టుకోవడం కూడా మనకి మంచి లుక్ అయితే వస్తుంది. ఇలా ఒకవైపు అయితే కుట్టేసానండి, తర్వాత మళ్ళీ ఇంకొక వైపు కుట్టుకోవాలన్నమాట. ఇంకో వైపు కూడా కుట్టేసుకుందాం. అంటే సేమ్ సిచ్యువేషన్లోనే ఇలా కుట్టేసుకోవాలి. నాకైతే జలుబుగా ఉండడం వల్ల వాయిస్ అయితే ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానండి. ఇలా అయితే మనం కుట్టుకోవాలండి. ఏం కాదు, ఈ మిర్రర్ని కుట్టేస్తే అటు ఇటు చాలా స్టిఫ్గా ఉంటుంది, అలాగే బాగుంటుంది కూడా. మీకు కుట్టేసి చూపిస్తాను. ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా చక్కగా మనం అద్దాలతో ఇలా సింపుల్గా అయితే డిజైన్ రెడీ చేశాను. యాక్చువల్లీ హ్యాండ్స్కి వేద్దామని అనుకున్నా, వేస్తే వేసుకోవచ్చండి, ఏముందండి. ఈ డిజైన్ తీసుకెళ్ళి ఇక్కడ వేసుకోవచ్చు మనకు నచ్చితే. నేనైతే ఇంకా నెక్కకి వేసి ఇంకా వదిలేస్తున్నాను. కుదిరితే కనుక అప్పుడు దీనికి కూడా వేసేస్తాను అనమాట. మనకు నచ్చితే కనుక ఒక 2-3 మిర్రర్స్ కూడా ఇలా యాడ్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఇంకా ఇలా చేశానండి. ఇంకా హైలైట్ అయిపోతుంది వాళ్ళ ఆలోచన, అయినా వేస్తే బాగానే ఉంటుంది ఇలా అన్నమాట. మొత్తం ఇదంతా కూడా ఇలా స్టిచ్ చేశాను. మీకు కనుక నా ఐడియా నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.